ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఎలా డయాగ్నోస్ చేయాలి, మీరు ఎట్లాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు రావాలి, డిలే ఎక్కడ అవుతుంది యూజువల్గా, అండ్ అది డిలే కాకుండా ఉండడానికి మీరు ఏం చేయాలి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం ఎంత ఇంపార్టెంట్ మీకుతో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీతో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయితే వాళ్ళకి అవుట్కమ్ ఎలా ఉంటుంది, లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అయితే వాళ్ళ అవుట్కమ్ ఎలా ఉంటుంది, నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయిన వాళ్ళు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్జరీ చేసి కంప్లీట్గా రిమూవ్ చేయగలిగితే వాళ్ళ 5 to 10 years సర్వైవల్ రేట్ అరౌండ్ 30 to 40% ఉంటుంది. అంటే 30 to 40% పేషెంట్స్ ఎర్లీ డయాగ్నోస్ స్టేజ్లో ఉన్న వాళ్ళు 5 to 10 years బతుకుతారు. అదేవిధంగా ఒక స్టేజ్ 3, స్టేజ్ 4 పేషెంట్స్ అంటే బాడీలో స్ప్రెడ్ అయిన తర్వాత వాళ్ళకి కంప్లీట్ సర్వైవల్ రేట్ బాడీలో కంప్లీట్ స్ప్రెడ్ అయిన తర్వాత, లివర్కి స్ప్రెడ్ అయిన తర్వాత, లంగ్స్కి స్ప్రెడ్ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 3 to 6 months ఉంటుంది. 3 to 6 months కంటే ఎక్కువ ఉండదు. సో మీరు ఆ డిఫరెన్స్ చూస్తున్నారా? ఎర్లీ స్టేజ్ వాళ్ళకి సర్వైవల్ రేట్ ఎలా ఉంటుంది అండ్ డిలేడ్ స్టేజ్ వాళ్ళకి సర్వైవల్ రేట్ ఎంత తక్కువ ఉంటుంది. సో ఈ ఎర్లీ స్టేజ్కి ఇంకా డిలేడ్ స్టేజ్కి మెయిన్గా డిఫరెన్స్ ఏముంటుంది? మెయిన్గా డిఫరెన్స్ పేషెంట్ ప్రజెంటేషన్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ 60 to 70% ఆఫ్ ది పేషెంట్స్ డిలేడ్ స్టేజ్లోనే ప్రజెంట్ అవుతారు. అది ఎందుకు? రీజన్ ఏమంటే బై అండ్ లార్జ్ ఎర్లీ స్టేజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఏసిమ్టమాటిక్ ఉంటుంది. అంటే దానికి ఎట్లాంటివి సిమ్టమ్స్ ఉండవు, పేషెంట్ కంప్లీట్గా నార్మల్ ఉంటారు. సో మళ్ళీ మనం కంప్లీట్గా నార్మల్ ఉన్నప్పుడు మనం ఎలా క్యాచ్ చేయాలి, అది ఎలా డయాగ్నోస్ చేయాలి, అది ఎలా డయాగ్నోస్ చేసేసి మనం ఎప్పుడు మనం దానికి డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయాలి, అవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో డిస్కస్ చేస్తాను. కంప్లీట్గా ఏసిమ్టమాటిక్ ఉన్నప్పుడు కానీ కొన్ని హింట్స్ ఉంటాయి. దో ఏసిమ్టమాటిక్ ఉండొచ్చు కానీ కొన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ హింట్స్ ఇస్తాయి. అవి మీరు హింట్స్ క్యాచ్ చేయాలి. అవి ఏమేమి హింట్స్ ఉంటాయి? ఫస్ట్, మీరు సపోజ్ మీరు 40 or 45 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్నది, మీకు స్మోకింగ్ అలవాటు ఉన్నది, మీకు ఆల్కహాల్ అలవాటు ఉన్నది, దీంతోపాటు మీకు సడన్గా డయాబెటీస్ డయాగ్నోజ్ అయింది, మీకు ఫ్యామిలీ హిస్టరీ లేదు కానీ మీకు సడన్గా డయాబెటీస్ డయాగ్నోజ్ అయితే మీరు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు డయాబెటీస్ ముందు నుంచి ఉన్నది కానీ సడన్గా షుగర్స్ అన్కంట్రోల్ అయిపోతున్నాయి, మీకు ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అవసరం పడుతుంది, ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉంటే అది డోస్ ఎక్కువ అవసరం పడుతుంది, మీకు సడన్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అయిపోతుంది, మీకు బాగా మీరు తింటున్నారు కానీ కూడా మీకు మీరు ఫిజికల్ యాక్టివిటీ ఏం చేస్తలేరు కానీ కూడా మీకు వెయిట్ లాస్ అవుతుంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు స్లోగా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది అండ్ మీకు స్లోగా డిస్పెప్సియా ఉన్నది, అంటే మీకు ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవుతలేదు, మీకు పొట్టలో ఏదో డిస్కంఫర్ట్ ఉన్నది, ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్ సైన్స్ ఉంటే మీరు ఒక డాక్టర్కి దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా మీట్ అవ్వాలి. స్పెషల్లీ 40 years పైన ఉన్న వాళ్ళు. ఇట్లాంటివి మీకు కాంబినేషన్ ఆఫ్ పాయింట్స్ నేను ఇందాక ముందు మీకు డిస్కస్ చేసినవి పాయింట్స్ ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. సో మీకు డాక్టర్ ఒక హిస్టరీ డీటెయిల్గా అడిగి మీకు ఒక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సస్పిషన్ ఉంటే కొన్ని టెస్ట్లు అడ్వైజ్ చేస్తారు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ స్కానింగ్ అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్లు, CA-99 లాంటివి కొన్ని ట్యూమర్ మార్కర్స్ ఉంటాయి. అవి చెక్ చేసేసి మీకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నా లేదా అనేది సస్పిషన్ ఉంటే ఈవెన్ పెట్ సిటీ కూడా చేయించి చూస్తారు. మీరు మీ తరపు నుంచి కొంచెం జాగ్రత్త ఉండి మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎర్లీగా ప్రజెంట్ అయితే డాక్టర్ ఎర్లీగా ఈ సిమ్టమ్స్ని క్యాచ్ చేస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎర్లీగా మనం క్యాచ్ చేయగలిగితే దానికి అవుట్కమ్ బాగుంటుంది. దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే కొందరికి ప్యాంక్రియాటిక్ హెడ్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి ఆర్ పెరియాంపులరీ ట్యూమర్స్ అంటారు దానికి. అంటే ప్యాంక్రియాటిక్ డక్ట్ పోయి చిన్న పేగుకి ఎక్కడ అటాచ్ అవుతుంది దానికి పెరియాంపులరీ రీజన్ అంటారు. అక్కడ క్యాన్సర్ డెవలప్ అయిన వాళ్ళకి కొందరికి మోషన్ బ్లాక్ వస్తుంది. మోషన్ ఒకవేళ మీకు బ్లాక్ వస్తుంది అంటే కూడా మీరు డాక్టర్కి ఇమీడియట్గా వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. దీంతోపాటు మీకు జాండిస్ డెవలప్ అవుతుంది, మీకు అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అవుతుంది, జాండిస్ డెవలప్ అవుతుంది, మీకు బాడీలో ఇచ్చింగ్ ఉంటుంది, అన్ఎక్స్ప్లెయిన్ ఇచ్చింగ్ ఉంటుంది, మీకు ఎలర్జీ లేదు కానీ మీకు ఇచ్చింగ్ ఉంటుంది, ఇట్లాంటివి సిమ్టమ్స్ ఉన్నా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. జాండిస్ వచ్చిన పేషెంట్స్లో మీకు క్వాక్స్ దగ్గరికి వెళ్ళకుండా, చెట్ల మందులు యూజ్ చేయకుండా మీరు ఫస్ట్ ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఒక 40-45 years ఎక్కువ ఉన్న పేషెంట్స్లకి వితౌట్ ఎనీ రీజన్ జాండిస్ డెవలప్ అయ్యి వెయిట్ లాస్ అయితే అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు. అండ్ మీరు క్వాక్స్ దగ్గరికి వెళ్ళి ఒక 3-4 weeks మీరు చెట్ల మందులు యూజ్ చేసి ఆ 3-4 weeks మీరు ఇంపార్టెంట్ టైం మీరు వేస్ట్ చేస్తే ఆ లోప ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వచ్చు. ఎందుకంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, అది ఎక్కువ టైం ఇవ్వదు. సో ఇట్లాంటివి అన్నీ కొన్ని ఇంపార్టెంట్ హింట్స్
మీ బాడీ ఇచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి తొందరగా వెళ్ళి మీరు కన్సల్ట్ అయితే డాక్టర్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయ్యి మీకు కంప్లీట్గా మంచి సర్జరీ పర్ఫామ్ చేసి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతారు.